4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. 8 నుంచి 10 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి 10 వచనాలు. 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకుని, విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొని, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలా ప్రార్థన చేస్తున్నాం. పరలోకస్తుని మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము మీ సన్నిధి భాగ్యానికి స్తుతిస్తున్నాను. మమ్మల్ని స్థలంలో సమకూర్చినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ ఆత్మనాత్మకుడైంచండి ప్రభా, మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి. మీ వాక్కుల ద్వారా మేము మెరుగుపడటానికి సహాయం చేయండి. మా బలహీనతలో నుంచి మేము విడిపించబడి దేవా నీ మహిమ కొరకు నీకు దగ్గర కాగలిగినట్లుగా సహాయం చేయండి. మాట్లాడడానికి శక్తినిచ్చి, వినడానికి వినబుద్ధినిచ్చి ప్రభా మీరు తోడైతే నడిపించుకోవాలి. సమస్త వ్యతిరేకతను చీకటిని ప్రభా మీరు పాల్గొనాలి. మీ వెలుగు మా మీదకి పంపించాలి. మా ప్రభును మా రక్షకులను నీకు ఎక్కువాలి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అనేకసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం, ధ్యానించాం. అయినను దేవుని యొక్క వాక్యము ఎప్పుడు విన్నా కానీ అంతగానే ఉంటుంది. కనుక ఒక తరగతి చదివితే ఒక సంవత్సరం, 2వ తరగతికి వెళ్ళినప్పుడు మొదటి తరగతి మనకి ఎలా ఉంటుందంటే చదివిందే కదా అన్నట్లుగా ఉంటుంది. కానీ బైబిల్ మాత్రము ప్రతి దినము అదే అధ్యాయం చదివినా అందులో ఒక నూతనత్వం ఉంటుంది, అందులో ఒక ప్రస్తుతం అనేది ఉంటుంది. కనుక మనము దేవుని వాక్యాన్ని మనం స్వంతం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ మనం స్వంతము చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము చేరువ చేసుకుని దగ్గర అవుతున్నాం మనం దేవుని వాక్యము, అప్పుడు మనము దగ్గరైతే దేవుని వాక్యం కూడా మనకి దగ్గర అవుతుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు రాసిన పత్రికలో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంది. మీరు దేవుని దగ్గరికి రండి. మనము సమస్యలు వచ్చినా, ఏదైనా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఎవరెవరి దగ్గరకో వెళ్తాం, మనుషుల దగ్గరికి. కానీ విడిపించగలిగినటువంటి శక్తివంతుడు దేవుడు. కనుక సమస్యలతోనే ఉంటామా? మానవుడు ఏమై ఉన్నాడు? మానవుడు ఏం తెలుసుకోవాల్సి ఉన్నాడు, ఏమో కావాల్సి ఉన్నాడు, అది మానవుడికి తెలిసి ఉండవలసి ఉన్నది. కనుక ఇక్కడ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలా మంది ఏం చేస్తామంటే మనకు వచ్చినటువంటి శరీర ఆత్మతో ఉన్నటువంటి మానవులైన మనం శరీరానికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి దేవుని దగ్గరికి వస్తాం సాధారణ. కానీ ఆత్మ ఉన్నటువంటి బలహీనతను గుర్తించగలిగి ఆత్మీయ బలహీనతను దేవుని యొద్దకు తీసుకుని రాగలిగినప్పుడు ఆత్మతో పాటు శరీరానికి కూడా దేవుడు సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. కనుక
మన శరీర బలహీనతలను మనం బట్టి దేవుని దగ్గరికి వస్తాం. అవునండి, సాధారణం అది. దేవుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, దేవుని నమ్ముకుంటే బాధలు పోతాయి, దేవుని నమ్ముకుంటే పరిస్థితులు మెరుగుపడతాయి, దేవుని నమ్ముకుంటే. దేనితో వస్తున్నాం మనం? దేని కొరకు వస్తున్నాం? మన భౌతికంగా శరీరానికి ఉన్నటువంటి బాధలు పోగొట్టుకోవడానికి, సమస్యలు పోగొట్టుకోవడానికి కష్టపడడానికి. అయినా దేవుని దగ్గరికి అలా వచ్చినటువంటి ప్రభు శరీరానికి ఉన్న దినాల్లో ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా మేలు చేసి పంపించాడు, స్వస్థపరిచి పంపించాడు. కనుక ఈ దినాల్లో కూడా దేవుడు అలానే చేస్తాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, పరలోకము నుండి భూలోకానికి వచ్చిన ఉద్దేశము ఏమిటి? అది మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. అంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు, అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చను అని వ్రాయబడింది. కనుక ఆత్మరక్షణ, మన శరీర క్షేమం కోసం దేవుని దగ్గరికి వస్తున్నాం అంటే అది మనకి తెలుస్తుంది. ఆత్మ విషయంలో ఏమైపోయామో మనకు తెలియదు. అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే ఎలా ఉంటుందో తెలియదు, ఆత్మ సంబంధమైనటువంటి విధానము ఎలా ఉంటుందో తెలియదు. లోకంలో బ్రతుకుతున్నాం, శరీరం కోసం బ్రతుకుతున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం, ధరించుకుంటున్నాం, నివాసం చేస్తున్నాం, సుఖాన్ని కలిగి ఉంటున్నాం. కనుక దేవుని యొక్కకు మనం రావాల్సినటువంటి విధానము దేవుని వాక్యం చెబుతుంది. ప్రభు చెప్పారు మాట. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూస్తే, మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోక రాజ్యానికి ప్రవేశించేది ఏంటి? ఆత్మ ఒక్కటే. ఏమండి, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని దేవుని వాక్యం ఉంది. కనుక ప్రభా ప్రభాని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశించును. ఇప్పుడు మనం ప్రభావ సమస్య వచ్చినప్పుడు తెలుసు దేవుడు మనకి సమస్యలు తీర్చే దేవుడని, సహాయం చేసే దేవుడని, కష్టాల నుంచి విడిపించే దేవుడని, వ్యాధుల నుంచి పోగొట్టే దేవుడని తెలుసు. కానీ మనం అయితే అందువరకే మనం వస్తున్నాం. కానీ దేవుడు ఎందుకు పంపించాడు ఈ లోకానికి? నశించిన ఆత్మను రక్షించడానికి, వెతికి రక్షించడానికి. అంటే వెతికి రక్షించడానికి ఈ దగ్గరికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తుంది వాక్యము, మనందరి దగ్గరికి వస్తుంది. వాక్యము దేవుడై ఉంటారు, వాక్యము దేవుడై ఉంటారు, వాక్యము దేవుని యొక్క ఉంటారు, వాక్యము తెలుగునే మన మధ్యకు వచ్చాను అని రాయబడింది. కృపా సత్య సంపూర్ణుడిగా, కృప కలిగిన వారుగా. కృప అంటే ఉచితము, ఉచితమైనటువంటి బహుమానం. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చను అని రాయబడింది. కనుక మనము ప్రభా అన్న అంత మాత్రాన కాదు. ఇక్కడ చెప్పుతున్న మాట ఏంటంటే, తండ్రి యొక్క చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని రాయబడింది. కనుక మనం భక్తి చేస్తున్నాము, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటున్నాము, ఈ లోక సంసారం కనుక అంతవరకు మనం తెలుసుకున్నాం అంతే. కానీ మరి మనము ఆత్మను కలిగి ఉన్నామని, ఆత్మ శాశ్వతమైనదిగా ఉందని, ఆత్మ నిత్య జీవనానికి ప్రవేశిస్తుందని అవగాహనకి వచ్చినప్పుడు గమనించాల్సిన విధానంలో ఆత్మ కొరకే మనం వెంబడించే వారిగా ఉంటాం. ఆ తర్వాత చదువు 22వ ఆదినమందు ఆ దినమందు ఏమంటారంటే, నీ నామమున మేము ప్రవచింపలేదా,
మీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చూడండి, వీళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారు? దేవుడిని ఎరిగిన వారు ఎలాంటి వారుగా ఉన్నారు? నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని అంటున్నారు. చేశారా లేదా? ప్రభు యొక్క నామమున ఏం చేశారు? ప్రభు యొక్క నామమున దెయ్యాలను వెళ్ళగొట్టారు. ప్రభు నామమున అద్భుత కార్యాలు చేశారు, ప్రవచించారు, వాక్యాన్ని బోధించారు. కానీ ఏమంటున్నారు ప్రభు అక్కడ? అక్రమము చేయువారులారా. అక్రమము చేయువారులారా, మీరు నా యొద్ద నుంచి పొండి, మిమ్మల్ని నేను అన్నాడు ఏడను. ఇదేంటండి? అంటే ఈ అనుభవంలోనికి మనం దేవుని ఎరిగిన వారంగానే ఉన్నాం, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి వారంగానే ఉన్నాము. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అంటే వాళ్ళే అక్రమం చేయవారిలాగా ఉంటే మనం ఎలా ఉన్నాం? దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఉంది, అద్భుత కార్యాలు చేసే శక్తి ఉంది, ప్రవచించే శక్తి ఉంది. అలాంటి శక్తితోనే ఉన్నారు. చాలా మందికి దేవుని స్వార్థను కూడా తెలియజేసి ఉంటారు. అయినా కానీ ఏమంటారు? మీరు అక్రమం చేయవారు. దేవుడు ఏమన్నా అన్యాయస్తుడా అలా అనుకుంటే? ఏమండి అక్కడ ఏంటి? దేవుని నామమును బట్టి చేయగలుగుతున్నారు. దెయ్యాలు వెళతాయి, రోగాలు వెళతాయి, తర్వాత స్వార్థ ప్రకటించవచ్చు. కానీ అక్రమము అనేది మన జీవితంలో, మనం జీవించే జీవితంలో ఎలాంటి క్రమబద్ధమైనటువంటి జీవితము, వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితము మనం జీవిస్తున్నామా? వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితము మనము జీవిస్తున్నామా అనేది మనం గ్రహించాల్సినటువంటి వారుగా ఉన్నాం. అక్రమము చేయవారులారా. దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? మన దృష్టికి మనం ఎలా ఉన్నాం? మనం దేవుని దృష్టిలో న్యాయవంతులుగానే కనబడుతున్నాం. మనం అనుకుంటున్నాం దేవునికి న్యాయంగానే కనబడుతున్నాం అనుకుంటున్నాం. మనం మంచిగా చేస్తున్నాం అనుకుంటున్నాం. స్వార్థ ప్రకటిస్తున్నాం. స్వార్థ ప్రకటించడమే కాదు, ఇంకా అద్భుత కార్యాలు కూడా జరుగుతున్నాయి, దెయ్యాలు కూడా పోతున్నాయి, ప్రవచిస్తున్నాం. ఏం జరగబోతుందో కూడా చెప్తాను. అదిగోండి, ఆ మాట చెప్పగానే ఇది నెరవేరింది, ఆ మాట కూడా అది కూడా ఉంది. కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? అక్రమము. పిల్లరా, మన జీవితంలో మనము క్రమంలో ఉంటున్నామా, అక్రమంలో ఉంటున్నామా? అది మనం యోచించాలి. అవి జరుగుతున్నాయి కదా, మరి జరగట్లేదా? ప్రభునామాన్ని బట్టి ఆ వ్యక్తికి కూడా జరుగుతున్నాయి. మనం ఏ ముద్ర వేసుకోవాలి? ఇప్పుడు భక్తి చేయాలంటే ఆ ముద్ర వేయాలా, ఈ ముద్ర వేసుకోవాలా? ఏ ముద్ర వేసుకోవాలి? మనం ఏమై ఉన్నాం కనుక మనం గ్రహించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ అక్రమము చేయవారులారా అంటే వీళ్ళు ఒకవేళ స్వార్థ ప్రకటించేవారు కావచ్చు, దేవుని వాక్యాన్ని వివరించేవాళ్ళు కావచ్చు, దేవుని నామమును బట్టి అద్భుత కార్యాలు చేసేవారు కావచ్చు. కానీ అక్రమము దేవుని దృష్టికి అక్రమము అంటే మనం క్రమబద్ధంలో ఉన్నామా, అక్రమబద్ధంలో ఉన్నామా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా? దేవుని పని చేసేటప్పుడు కూడా దేవుని ఆలోచన చొప్పున అడుగులు వేస్తున్నామా? ఇది కూడా ప్రాముఖ్యమే కదా. కనుక అంతా మన ఇష్టం చేస్తున్నాం కానీ అంతా దేవుని ఇష్టం చేస్తున్నామా? అంతా మన ఇష్టమే మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరికి మా దేవుడు అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దేవుడు మా దేవుడు అనుకుంటున్నాం, దేవుడిని నమ్ముకుంటున్నాం. కానీ దేవుడు చెప్పినట్టుగా చేద్దామా? లేకపోతే మాకు సమస్య వచ్చింది కనుక ప్రభు ఆ సమస్య తీర్చమని ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. కానీ
దేవుడు చెప్పినట్టుగా చేయటానికి మనం వెళ్తున్నామా దేవుని దగ్గరికి? ఏమండి? అనగా మరి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము కూడా పరిశుద్ధులము కావాలి అని. ఎందుకంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వారూప్యము, దేవుని గుణలక్షణాలని దేవుడు మనకి ఇచ్చాడు మానవుడికి. కానీ మానవుడు ఏమైపోయాడు? క్రమం తప్పాడు కనుక క్రమం తప్పిన విధానంలో పాపం అనేది ప్రవేశించింది. కనుక పాపము ప్రవేశించింది కనుక పాపం ఏం చేస్తుంది? క్రమంలో నీకు నడిపిస్తుందా? ఏమండి? పాపం క్రమంలో నడిపిస్తుందా? వేప పుల్ల చేదుగానే ఉంటుంది. ఏమండి? వేప పుల్ల తీపి వస్తుందా? ఏమండి? తీపి రాదు. అది ఎక్కడ ఏది తీసినా కానీ చేదుగానే ఉంటుంది. పాపం చేసిన నరుడు ఏ కొమ్మ విరిసినా కానీ, ఏ రెమ్మైనా కానీ, దాని ఆకైనా కానీ ఎలా ఉంటుందండి? చేదే. కనుక అదే ఆ బీజంలో నుంచి వచ్చిన పాప బీజంలో నుంచి వచ్చిన మానవుడు పాపిగానే ఉన్నాడు. అది అలాగ చేదు తీపి కలుగుతుంది కాలేడు కదా. కనుక నరుడికి పుట్టినటువంటి చూడండి, ఏబు గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం శుద్ధుడవుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడవుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించము. ఆయన తన దోతలయందు నమ్మిక ఉంచుడు. స్త్రీకి పుట్టినటువంటి నరుడు ఏ పాటివాడు? శుద్ధుడవుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడవుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? ఆలోచించము. ఆయన తన దోతలయందు నమ్మిక ఉంచడు. దోతలంటే ఎప్పుడు దేవుని దగ్గరే ఉండేవాడు, దేవుని దగ్గర ఉండేవాడు. కానీ నమ్మడు, నమ్మిక ఉంచడు. అంటే ఎందుకని? నమ్మదగిన వారి వల్లే. మరి నా మానవుడు ఏ పాటివాడు? కనుక దేవుడు మానవుడిని ఎలా చేయాలనుకుంటున్నాడు? పరిశుద్ధునిగా చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ చూడండి 4వ వచనంలో, పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అతడు అలాగూ ఎవడను పుట్టనేరు. పాపంలో నుంచి పరిశుద్ధత రాదు. పాపంలో నుంచి పరిశుద్ధత రాదు. పాపిగానే పాపిగానే అలాగా భూమి నింపేసింది అన్నమాట. కనుక ఇక్కడ పాపంలో నుంచి పాప సైతంలో నుంచి పాప రహితుడు ఎలాగ రాగలడు? ఎలాగ పుట్టగలడు? లేడు. కనుక పాపం అయితే పాపానికి నివారణ ఎక్కడ? పాపానికి నివారణ ఎక్కడ? ప్రభు దగ్గరికి మనం రమ్మనండి. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. ప్రయాసపడి చూడండి, భారతమై వారులారా, సమస్త జనులారా ప్రయాసపడి పాపభారం మోయించినటువంటి సమస్తమైనటువంటి వారులారా నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అంటే ప్రభు యొద్దకు రండి. ఏ విషయంలో రావాలి? భారము మోయించిన వారులారా భారాన్ని తీసుకుని రండి. ఏం తీసుకురావాలి? వ్యాధుల్ని తీసుకురమ్మన్నాడా? పాపాన్ని తీసుకురమ్మన్నాడా? పాప భారాన్ని తీసుకురమ్మంటున్నాడా? మొదట ఏం తీసుకురావాలి? మనం పాప భారాన్ని ఇంట్లో పెట్టొచ్చానండి, మర్చిపోయి వచ్చాను. ఏం తీసుకొచ్చావయ్యా నువ్వు అని అంటే, వ్యాధుల్ని తీసుకొచ్చావా? వ్యాధుల్ని తీసుకుని వచ్చావా? లేకపోతే సమస్యలు ఏమైనా తీసుకొచ్చావా? నీ బాధలు ఏమైనా తీసుకొచ్చావా? దేన్ని తీసుకుని వచ్చావు? అసలైనవి తీసుకురాకుండా ఇంటికాడ పెట్టేసేసి ఏం తీసుకొచ్చావండి? ఏం తీసుకొచ్చావు? పాపాన్ని తీసుకురావాలి,
సమస్త జనులారా అంటే ప్రయాసపడి పాపభారము మోయించినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అంటే ఆ భారము మీరు మోస్తున్నారు, ఆ భారాన్ని నేను మీలో నుంచి తీసివేస్తాను, రండి అని అంటున్నారు. ఎవరు చెప్తారండి? మీ అప్పులన్నీ తీర్చేస్తాను రండి అని చెప్పేవాళ్ళు అంటే ఆ అప్పులన్నీ తీరిపోతాయి అంట అంటే మీ సమస్యలు ఎవరంటే చెప్పండి తీర్చేస్తానంటే వెళ్తారు. మీ పాప భారాన్ని తీసివేస్తాను రండి అని అంటే చెప్పండి ఈ పాప భారం తీసేస్తాను రండి అని అంటున్నాడు దేవుడు. నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని అంటున్నాడు ప్రభు. కనుక మనం విశ్రాంతి కొరకు అంటే పాప భారము మోయలేక కృంగిపోయి బాధలు పడి ఆ పాపం వల్ల వచ్చే సమస్య, వ్యాధి, బాధ, కష్టాలు, వ్యతిరేకము, బలహీనతలు ఎన్నో మోస్తున్నాం. పాప భారాన్ని బట్టి వస్తున్నటువంటి వాళ్ళ నా యొద్దకు రండి అంటే ప్రభు ఏం చెప్తున్నారు? నీ సమస్య పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ చింతన పోతాయి, నీ దుఃఖము పోతుంది, కనుక వాటిని తీసుకురమ్మంటున్నాడు దేవుడు. అమ్మో అవి తీసుకెళ్తే మనం తీసుకెళ్లేది ఏంటంటే మన గొప్పతనాన్ని తీసుకెళ్తా ఉంటాం. ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏంటండి, ఏం తీసుకెళ్తాం? మనకున్న హక్కులు కానీ ఏం చెప్పరు, సమస్యలు చెప్పరు, పొరపాట్లు చెప్పరు, తన గొప్పతనాన్ని చెప్పుకుంటాం. మన గొప్పతనాన్ని చెప్పుకుంటాం కదండి ఎక్కడికైనా వెళ్ళాలని. అంటే ఎక్కడైనా కానీ తను గొప్ప చేసుకొని చెప్తాడు కానీ తక్కువ స్థితి చెప్పరు. అయితే నువ్వు అవసరం లేదు, దేవుడు ఒక్కడే, నేను ఇలాంటి దుర్మార్గుడిని, ఇలాంటి వాడిని, ఇలాంటి వాడిని, ఇలాంటి వాడిని, ఇలాంటి వాడిని అని చెప్పు. అలాంటి వారు దేవుని దగ్గరికి వెళ్తే, ఒక అమ్మాయి ఏదైనా మ్యాచ్ కోసం వెళ్తే ఇంటర్వ్యూ చేసింది అనుకో అమ్మాయి, నేను తల విరబోసుకొని తిరుగుతాను, నీకు ఇష్టమేనా చెప్పండి అని అంటే ఏంటి ఇలాగంటారు ఏంటి, నేను ప్యాంట్లు వేసుకొని తిరుగుతాను, నీకు ఇష్టమేనా అంటారు. అన్నారు కొంతమంది, అలాంటి వారు ఉన్నారు. నేను మ్యాచ్ కోసం వచ్చిన వాళ్ళతో ఆ మాటలు అడుగుతారా? అమ్మాయి ఏమన్నా ప్రార్థనకి వెళ్తుందండి, ప్రార్థన చేస్తుందా అండి, అమ్మాయి భక్తిగా ఉంటుందండి, ఇట్లా చేయగలను కాదు, నేను ప్యాంట్లు వేసుకొని తిరుగుతాను, నీకు ఇష్టమేనా? నేను తల ముళ్ళు వేసుకొని ఎట్లా నేను అట్లా ఉండను అని చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో పద ఈ సంబంధం మనకి వద్దు అంటారు. కానీ ఏం చెప్పాలి? అమ్మాయి గురించి. అప్పుడు అసలు వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంత డైరెక్ట్గా ఇంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి వాస్తవానికి ఈ వ్యక్తినే మంచిదే, నువ్వు ప్యాంట్లు వేసుకున్నా వెళ్ళొచ్చు, ఎలాగైనా కానీ వెంట్రుకలు ఎలాగైనా వేసుకుని నువ్వు వెళ్ళు, పర్వాలేదు, నాకు నో ప్రాబ్లం అని అనేవాళ్ళు. కనుక ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే అంత స్థితి దేవుని దగ్గర కావడా. మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర ప్రభా ఇదిగో నా పాపం ఇది అని నేను తీసుకొచ్చి దేవుని దగ్గర పెడితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్రమాన్ని ముందు పెడుతున్నారా, లేకపోతే దేవుని నామమును బట్టి చేసిన కార్యాల ముందు పెడుతున్నారా? చేసిన కార్యాల ముందు పెడుతున్నారు. నేను అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా, ఇది చేశాను. ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళినా కానీ అయ్యే చెప్తారు కానీ నేను ఇలాంటి పొరపాటు చేశానని చెప్తారా? మనస్సు అలాగా పనిచేస్తూ ఉంటుంది. కనుక అక్రమము చేయవారు ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే ప్రయాసపడి భారం వహించినటువంటి వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీ భారాన్ని తీసేస్తాను, నేను విశ్రాంతిని ఇస్తాను.
కనుక మనం తీసుకురావాల్సింది ఏంటి? మన భారాన్ని, పాప భారాన్ని తీసుకురావాలి. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చిందండి? ఏం తీసుకొచ్చింది? పాపాన్ని తీసుకొచ్చింది. ఇక అన్ని తర్వాత అక్కడ ఇంటి దగ్గర పెట్టి వచ్చింది. పాపాన్ని తీసుకొచ్చి పాపాన్ని కాళ్ళ దగ్గర కూర్చొని పాపాన్ని కుమ్మరిస్తుంది. కుమ్మరించి ఏం చేస్తుంది? పాదాలు కడుగుతుంది. కన్యలతోటి పాదాలు కడుగుతుంది. అక్కడ ఏం చేసింది? ఆ పాపం ఏమైంది? పరిహారం అయింది. మానవుడి దగ్గర కూడా నీ పాపాన్ని నువ్వు తీసుకొని వెళ్ళినా వాళ్ళ మనస్సు ఏమైపోతుందంటే మార్పు చెందుతుందండి. పాపాన్ని నీ ఎడల నేను ఈ తప్పిదం చేశాను అనే దుఃఖంతో నీవు పాపాన్ని తీసుకొని వెళ్ళండి. పాపాన్ని తీసుకెళ్ళండి. దుఃఖంతో నీ పాపాన్ని ఒక మనిషి దగ్గరికే తీసుకెళ్ళండి. నీ ఎడల నేను ఈ తప్పిదం చేశాను అని ఒప్పుకుంటే ఎలా ఉంటుంది? నువ్వే ఒప్పుకున్నావు కనుక నీకు శిక్ష అని అంటారా? పశ్చాత్తాపంతో కన్నీళ్లతోటి నీ ఎడల నేను ఈ తప్పిదం చేశాను అని ఒప్పుకున్నట్లయితే అతను కూడా ఏమైపోతాడంటే నా ఎడల కూడా నాలో కూడా ఈ దోషం ఉంది కనుక నేను చేయాల్సింది వేరే వాళ్ళ దగ్గర కూడా నేను ఇలాంటి తప్పులు చేశాను కనుక ఇవి నేను కూడా సరి చేసుకుంటే బాగుంటుంది అని వెలిగించబడతాడు. ప్రభు ఏం చేశారంటే ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఊరంతటికి పాపాత్మురాలు, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన ఆ సమయంలో ఆ ఊరంతా వాళ్ళు ఆ ప్రభు దగ్గరికి వచ్చారు ఉన్నారు, కానీ వాళ్ళు పొందలేనటువంటి మేలు ఈమె పొందుకొని సమాధానము గలదానివై వెళ్ళు. సమాధానాన్ని ఇచ్చాడండి. పాపాన్ని తీసుకున్నాడు, ఏం చేశాడు? దాన్ని కడిగేశాడు. అది ఎక్కడో పడేశాడు, తీసుకెళ్ళి సముద్రపు అగాధంలో పడేశాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు. తీసుకెళ్ళి ఎక్కడో పడేశాడు. సమాధానం నా దగ్గర ఉంది. దేవుడు సమాధానానికి కర్త కనుక నా దగ్గర ఉన్న సమాధానం నీకు ఇస్తున్నానమ్మా, నువ్వు వెళ్ళిపో, చక్కగా వెళ్ళు. మనం వచ్చే సమస్యలతో వస్తున్నాము. మనకున్న ఏదో శరీరానికి వచ్చినటువంటి వాటితో వస్తున్నాము. కానీ మనము పాపభారాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన దగ్గర కుమ్మరించగలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని క్షమించి వేస్తాడు, తీసివేసి నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడును అని అక్కడ వాక్యం సెలవిస్తున్నది. సాత్వికుడను దీన మనస్సు కలవాడును కనుక నా కాడి ఎత్తుకో, నీ మీద నా కాడిని ఎత్తుకో అని ప్రభు చెప్తున్నారు. నా యొద్ద నేర్చుకో. నా యొద్ద లోకంలో నేర్చుకున్నటువంటి పాపాన్ని లోకంలో నువ్వు ఉండి లోకంలో నేర్చుకున్నావు. అదేం చేస్తుంది? నీకు భారమైపోయింది. దానివల్ల నీకు కష్టాలు వచ్చినాయి, నీకు సమస్యలు వచ్చినాయి, నీకు బాధలు వచ్చినాయి, నీ చింతలు వచ్చినాయి. దాన్ని తీర్చేది ఎవరో లేరు. మనుషులు మోపేది అలా మోపారు. కనుక ఇప్పుడు నా దగ్గర నీ కాడిని ఎత్తుకో. ఆ కాడిని ఎత్తుకో, నీ మీద కాడిని వెతుకు. సాత్వికుడను దీన మనస్సు కలవాడును. సాత్వికుడను దీన మనస్సు కలవాడు. కనుక చూడండి, ప్రభు కాడి ఎత్తుకుంటే అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి. కనుక ప్రభు యొక్క కాడిని మనం మోయగలిగినప్పుడు మనకి విశ్రాంతి. లోక భారాన్ని మోస్తున్నాం, పాప భారాన్ని మోస్తున్నాం, సమస్యలు పెరుగుతున్నాయి, చింతలు పెరుగుతున్నాయి, బాధలు పెరుగుతున్నాయి. వీటిని తీసివేసుకోవటానికి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, అందుకనే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పాప భారాన్ని తీసేసి విశ్రాంతినిచ్చి ఆ కాడిని, ఆ సమాధానపు కాడిని వారి మీద పెట్టి తీసుకుంటున్నాడు. ఎంత సంతోషం అండి. అందుకని ప్రభు యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును.
చదవమాట. పాపులారా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులను శుభ్రం చేసుకునండి. కనుక మన చేతులు ఈ చేతులు కావనియా? పాపం దగ్గరికి వెళ్ళినాక మొండి చేతులు అయినాయా? ఈ చేతులు ఎలా ఉన్నాయి? పాపం చేసేటప్పుడు మొండి చేతులు అయినాయా? చేతులు అలాగే ఉన్నాయా? మొండి చేతులు అయినాయండి. పాపం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా చేయాలని అనుకున్నప్పుడు ఈ చెయ్యి మొండి చెయ్యి అయిందా? మొండి చెయ్యి ఏం చేస్తుందండి? మొండి చెయ్యి ఏంటంటే శక్తి ఉందా చేతికి? కనుక మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులతో చేసినటువంటి అపవిత్రమైనవి ఏదైనా ఉన్నప్పుడు వాటిని మీరు శుభ్రం చేసుకోండి. మీ చేతులను శుభ్రం చేసుకుని విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచండి. ఇక్కడ చేతులు, హృదయాన్ని గురించి చెప్తున్నారు, చేతుల గురించి చెప్తున్నారు. బాహాటంగా కనబడుతున్నది చేతులు. చేతులతో ఏం చేస్తాం? అన్యాయం చేస్తాం, అక్రమం చేస్తాం, దొంగిలిస్తాం, మోసం చేస్తాం. ఏదైనా చేతులు కట్టుకున్నటువంటి దేనిని మనం కడిగి వేసుకోండి అని చెప్తున్నారు. తర్వాత హృదయానికి శుభ్రం చేసుకోండి. హృదయము కనబడని హృదయము, కనబడే చేతులు. కనబడని హృదయం ఉంది. ఇప్పుడు మనకు కనబడదు, దేవునికి కనబడుతుంది. అందుకని దేవుని వాక్యం ఇలా చెప్తున్నారు. మనకు కనబడేదైతే నేను చూడలేదా? నీ చేతులతో దొంగతనం చేస్తుంటే నువ్వు చూడలేదా అని అంటారు కదా. నీ చేతులతో దొంగతనం చేస్తుంటే నేను చూడలేదా అని అంటారు. కానీ హృదయంలో ఆలోచనలు మనకు కనపడతాయా? కనపడవు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శరీరంతో జరిగించినటువంటి చర్యలైనా, నీ ఆత్మతో, నీ హృదయంలో యోచించినటువంటి తలంపులైనా ఏమవ్వాలంట? వాటిని శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకుని పరిశుద్ధపరచుకుని వ్యాకులపడి, దుఃఖపడి, ఏడుగుడి. చూడండి ఈ మాటలు ఎలాగా భక్తులు రాశారు. అయ్యో ఎందుకు నేను ఇలా తప్పులు చేశాను, పొరపాట్లు చేశానని వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, నలపొట్టుకోవాలి. ఏడుగుడి, దుఃఖపడి, ఏడుగుడి. మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో 4 మాటలు వింటున్నాము, ఏదో ప్రార్థన చేసేవాళ్ళు చేస్తున్నాము, వాక్యం చెప్పేవాళ్ళు చెప్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాడుతున్నారు. దేవుని దగ్గరికి వచ్చేవారికి చెప్తున్న మాటలు ఏమిటయ్యా? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి అని ఈ మాటలు చెప్తున్నారు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న మనకి గుర్తు రావాల్సిందేంటి? మన స్థితి మనకి గుర్తు రావాలి. మనం నడిచిన నడక, మన ప్రవర్తన మనకి గుర్తు రావాలి. గుర్తు వచ్చి ఏం చేయాలి చెప్పండి? ప్రభు చెప్పిన మాట ఏంటి? వ్యాకులపడి అని. ఎందుకు చేశాను ఈ పొరపాటు, ఎందుకు అయింది, ఎలా జరిగింది అనేది నలగొట్టుకోవాలి. తర్వాత దుఃఖపడి, ఏడుగుడి. తర్వాత మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. దేనివలన? అన్యాయం వలన, మీ చేతులు అక్రమం చేయటం వలన వచ్చినటువంటి ఆ లబ్ధిని బట్టి ఒకవేళ సంతోషిస్తున్నావేమో, ఆనందిస్తున్నావేమో, దాన్ని బట్టి నువ్వు మీ నవ్వుని దుఃఖమునకును, మీ ఆనందమును చింతకును మార్చుకొని. ఎందుకు వచ్చింది నాకు, ఎందుకు ఇలాగ, నాకు ఎందుకు వచ్చింది నాకు ఇలాగ అనేది కాళ్ళ కింద పెట్టి కూర్చో. ఎలాగా? ఈ నవ్వు మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకు మార్చుకో. దేనికి మార్చుకోవాలి?
దాన్ని బట్టి వచ్చే ఆనందాన్ని ఆనందంగా మార్చుకోమంటున్నాడా ఇక్కడ? అది అన్యాయాన్ని బట్టి అక్రమాన్ని బట్టి వచ్చే దాన్ని బట్టి ఆనందించమంటున్నాడా? ఆ ఆనందాన్ని ఎలా మార్చుకోవాలంట? దుఃఖానికి చింతకి మార్చుకో. కనుక మనకు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతున్నప్పుడు మనం వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి, చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎక్కడ? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మనుషుల దృష్టిగా, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి అనే మనస్సు మనకు కావాలి. ప్రభా, ఒకవేళ నేను హెచ్చించుకుంటున్నానేమో, దేన్ని బట్టి హెచ్చించుకుంటున్నానేమో, ఒక లోక శరీరానికి కలిగి ఉన్న వాటిని బట్టి నేను ఏమైనా హెచ్చించుకుంటున్నానేమో అనే ఆ అవగాహన మనకి కావాలి. అందుకని దేవుని దృష్టికి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కనుక దేవుని దృష్టికి మనం తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన స్వాస్థం అవుతాం. మన పాపాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఆయన సొత్తు అవుతాం, ఆయన స్వాస్థం అవుతాం, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం. పాపం లోకంలో ఉంది, కానీ పాపం నీకు అంటుకోదు. పాపం నీకు అంటుకోదు. ఎందుకంటే పాపం అంటే నీకు అసహ్యమును కలుగు చేస్తాడు దేవుడు. పాపం అంటుకోవడానికి ప్రయత్నం చేసినా నీలో ఉన్న ఆత్మ, నీలో ఉంచినటువంటి దేవుని ఆత్మ ఆ పాపాన్ని రానీదు, నీలోనికి రానీదు. కనుక ఆ మనుషులు నిద్రపోకుండా వెలుగుతూ ఉన్నారని దొంగడు బయటకు వచ్చాడు అనుకోండి, లైట్లు వేసుకొని లోపల ఏదో చదువుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, లేకపోతే దొంగలు వస్తారా? ఏమండి? కనుక మెలుగు కలిగి ఉంటే దొంగడు వస్తాడా? వాడు దొంగయు దోచుకునేవాడు, అపవాది అనేవాడు దొంగయు దోచుకునేవాడు. మనం నిద్రపోయే సమయంలో కదా వచ్చేది. కానీ మనం మెలుగుతో ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉండి, వెలుగుగా ఉండి, నీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు అమ్మో రావడానికి మనలో వెలుగు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వెలుగుగా ఉన్నాడు కనుక, మనల్ని మెలుకొల్పుతున్నాడు కనుక ఆ అపవాది అనేవాడు మనలోనికి రాలేడు. కనుక ప్రార్థన వలన, దేవునితో సహవాసం వలన, వాక్యము ధ్యానం చేయటం వలన మనము మెలుగు కలిగిన వారంగా ఉంటాం. పాపం ప్రవేశించకుండా మనం ఉంటాం. కనుక ఆయన సొత్తుగా మనం ఉన్నాం. ఆయన సొత్తు అయినప్పుడు, ఆయన స్వాస్థమైనప్పుడు మనము ఆయన బిడలుగా ఈ లోకంలో జీవిస్తాం. కనుక దేవుని వాక్యము ఉన్నది, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేవుని మహిమపరచండి. మనుషులకు దాసులు కాకుండాడి అని ఉంది వాక్యం. మనుషులకి దాసులు కాకుండాడి, మనుషుల ఆచారాలకి దాసులు కాకుండాడి, మనుషుల పద్ధతులకి మీరు దాసులు కాకుండాడి. దేవుడు చెప్పిన మాటే వినాలి, కానీ మనుషులు చెప్పిన మాటలు కాదు. అవి మనుషులు చెప్పిన మాటలు దేవుని మాటలే అన్నా కానీ, పూర్వకాలంలో ప్రవక్త లేని వారు కూడా అలాగే చేశారు. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళితే ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం అని రాజులతో చెప్పినప్పుడు, దేవుడు పంపినటువంటి ప్రవక్తలు చెప్పిన మాటలు వినక, వాళ్ళకి అనుకూలంగా చెప్పినటువంటి మాటలు విని నష్టపోయారు రాజు. దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి ప్రవక్త అయినటువంటి వారు చెప్పిన మాటలు వాళ్ళకి అనుకూలంగా లేవు కనుక వాళ్ళని హింసించారు. ప్రవక్తల్ని కొందరిని చంపారు. వారికి అనుకూలంగా చెప్పినటువంటి, రాజులకు అనుకూలంగా చెప్పినటువంటి ప్రవక్తలు దేవుని చేత పంపబడిన వారు కాదు. ఆ మాటలు విని వాళ్ళు నష్టపోయారు. కనుక దేవుని వాక్యము
దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు మనకి క్షేమము, మనకి భద్రత. కనుక మీరు దేవుని ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో ఒక మాటను చదివి ముగించేస్తారు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం చూడండి, 19వ వచనం నుండి. యాకోబునకు స్వాస్థ్యము వాడు వాటి వంటి వాడు కాదు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా నున్న గోత్రము. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్ల వంటి వాడవు. చూడండి ఇక్కడ, నీవు నాకు యాకోబు, నీవు నాకు స్వాస్థ్యము. యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబు నీవు నాకు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే సొత్తు, అంటే స్వాస్థ్యం అంటే దేవుడు ఎవరిని స్వాస్థ్యం చేసుకున్నాడండి? యాకోబుని. యాకోబు అంటే ఎవరు? యాకోబు అంటే ఏంటి? మోసగాడు అని అర్థం అని ఇస్తుంది బైబిల్. కనుక ఆయన్ని స్వాస్థ్యం చేసుకున్నాడండి దేవుడు. ఎలా స్వాస్థ్యం చేసుకున్నాడు? పరివర్తన చెందాడు. ఇశ్రాయేలు అని రాయబడింది కదా ఇక్కడ. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యంగానున్న గోత్రమైంది. ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనము ఆయనకి స్వాస్థ్యముగా ఉన్న గోత్రము. పాపంలో ఉన్నవాడు ఆయన తిరస్కరించాలి కదా, నెట్టివేయాలి కదా దేవుడు. కానీ ఏం చేశాడు? పరివర్తన, మార్పు జీవితము. యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడు స్వాస్థ్యమైన గోత్రముగా మారింది. అక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ నీవు నాకు గండ్రగొడ్ల వంటి వాడవు. అబ్బా, ఎలాంటి వాడండి? గండ్రగొడ్డలి చేతిలో పట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వస్తారా దగ్గరికి? అవునండి, ఈ చేతిలో ఒక ఆయుధం ఉందనుకోండి, ఎవరైనా వస్తారా? చెప్పండి, ఎవరు రారు. కనుక దేవుడు ఏమంటాడంటే, నీవు నాకు గండ్రగొడ్ల వంటి వాడు, యుద్ధాయుధముల వంటి వాడు. యుద్ధాయుధములు అంటే ఖడ్గం కానీ ఈ రోజుల్లో ఖడ్గాలు అవి కాదు, ఈ రైఫిల్స్ ఇవన్నీ, తుపాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, యుద్ధాలు, ఆయుధాలు. కనుక దేవుడు నిన్ను ఒక ఆయుధంగా చేసుకుంటున్నాడు తన చేతిలో. నీవు నాకు గండ్రగొడ్డల వంటి వాడు, యుద్ధాయుధముల వంటి వాడు. నీ వలన అంటే చూడండి ఇక్కడ, ఎలాంటి వారిని ఎలాంటి వ్యక్తిగా మార్చి నీ వలన జనములను విరగొట్టుచున్నాను, రాజ్యములను విరగొట్టుచున్నాను, గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను, ముసలివారిని బాలుని విరగొట్టుచున్నాను, యవనులను కన్నికలను కూడా విరగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపురులను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను. దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను. చూడండి, ఎంతమందిని దేవుని చేతిలో ఒక ఆయుధముగా ఉంటే ఎంతమందిని ఎరగొడుతున్నాడండి? సాధనం, ఆయుధము, స్వాస్థము. మనం దేవుని యొక్క స్వాస్థమైనప్పుడు, ఆయన చేతిలో గండ్రగొడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయుధము యుద్ధాయుధముగా ఉన్నప్పుడు ఎంతమందినండి ఇక్కడ భూమి మీద? అధిపతులేంటి, రాజులేంటి, అధికారులేంటి, చిన్నలేంటి, పెద్దలేంటి, ముసలివారేంటి, వృద్ధులేంటి, ఇక పిల్లలేంటి, కన్నికలేంటి, యవనులేంటి, అందరిని కూడా విరగొట్టుచున్నారు.
ఎలాంటి వ్యక్తిగా మార్చుకుంటున్నాడు దేవుడు? ఎలాంటి వారిని ఎలాంటి వ్యక్తిగా మార్చుకున్నాడు? యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మారినప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యమయ్యాడు. స్వాస్థ్యమైనటువంటి గోత్రమైంది. ఆయనకు ఉన్న వాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఏమైపోయారు? ఇశ్రాయేలు గోత్రము ఆ గోత్రికులయ్యారు. 12 గోత్రాలు కూడా దేవుని యొక్క సొత్తు అయిపోయారు, దేవుని యొక్క స్వాస్థ్యం అయిపోయారు. కనుక దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని ఈ దినాల్లో మరి 57 దేశాలు, ఇస్లామిక్ దేశాలు అన్నీ కలిసి ఉమ్మడిగా వాళ్ళు యుద్ధం చేయడానికి కోరుకున్నప్పుడు కూడా ఆ చిన్న దేశం ఇజ్రాయేలీలు వారి పక్షాన వాళ్ళు అసలు ఏంటంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, వాళ్ళకి అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. అంత ఆ సముద్రపు నీరును మంచినీరుగా మార్చుకొని ఉపయోగించుకున్నారు, ఇతర దేశానికి కూడా పంపిస్తున్నారు. వాళ్ళు అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఏర్పరచుకున్న స్వాస్థ్యము. ఈ దినాల్లో మనం అనుజనులమైనటువంటి మనం దేనికి పనికిరాని మనల్లో కూడా వాళ్ళతో వారసులుగా చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎంత ధన్యత అండి! ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనకున్నటువంటి సమస్యలన్నీ తీర్చివేసి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన గొప్పగా చేస్తున్నాడు. నిన్ను ఏమంటున్నాడు? ఆయన మీ చింత అంతా తీసేసి ఆయన మిమ్మల్ని ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. కనుక ఆయన స్వాస్థ్యము. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఆయన సొత్తు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువబెట్టి కొనబడిన వారని వ్రాయబడింది. కనుక దేవుని సొత్తు అయిన మనము విలువబెట్టి కొనబడిన వారముగా, ఎంచబడిన వారముగా ఉండి ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడు అక్రమము ఏమైపోయింది? విరిగిపోయింది. అక్రమము, అన్యాయము విరిగిపోయింది. అబద్ధాలు విరిగిపోయింది. మోసము విరిగిపోయింది. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మేము ఎలా చేశాం కదా అనంటే ప్రభు చెప్తారు. ఆయన దృష్టికి మనం ఇంపైన వారు కానీ, నువ్వు బహుప్రియుడు అయ్యా, దేవునికి బహుప్రియుడివి, దేవునికి ఇష్టానుసారుడివి, ప్రియకుమారుడివి అని దేవునికి సాక్ష్యము, ప్రభు యొక్క సాక్ష్యానికి మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చి ఆయన దృష్టికి మనం ఆయన సాక్ష్యం ఇచ్చేవారుగా ఈ లోకంలో ఉండగలిగినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. విడవను ఎడబాయను అని దేవుని వాక్యం. కనుక మనం తీసుకొని రావాల్సింది ఏంటి? దేవుని సన్నిధికి ఏం తీసుకురావాలి? అర్పణలా, కానుకలా? ఏం తీసుకురావాలి? ఏం తీసుకురావాలి? మన పాప భారాన్ని అది మొయలేకపోతున్నాం. దాన్ని మనం తీసుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏం చేస్తారు? ఆ పాప భారాన్ని తీసివేసి ఆయన కాడిని మన మీద పెట్టి మనల్ని సంతోషింప చేస్తాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చే మనం తీసుకురావాల్సింది తీసుకురావట్లా. ఏం తీసుకొస్తున్నాం? బలులు అర్పణలా. మన చింతలు, మన బాధలు, మన కష్టాలు, మన సమస్యలు మనకున్నాయన్నీ కూడా కోసం ప్రార్థన చేయండి. మనం ప్రభు తీసేస్తారు. పాపాన్ని ఫస్ట్ తీసివేసుకోవాల్సింది ఏంటి? ఏం చేసావో వారం రోజుల్లో, ఏం చేసామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ నోటి వలన, మాట వలన, కంటి చూపు వలన, వినికిడి వలన, క్రియ వలన, మన చేతుల ద్వారా ఏమి జరిగినాయో అవి ఏం చేయాలి? అక్కడ దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. అవే విరిగి నలిగిన హృదయంతో ప్రభువా అర్పణ ఏంటి? విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి. అది వరకు పాపాలు చేసేవాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏ బలి? ఈ దుఃఖపడి, వ్యాకుల పడి, ఏడువుడి అనే
ఈ బలిని తీసుకొని దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో, దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన స్వాస్థంగా నిన్ను చేసుకుంటాడంట. ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఒక గంట్రగొడ్డలిగా, యుద్ధాయుధముల వంటి వాడిగా దేవుడు వాడుకొని ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ప్రార్థన చేస్తావా? అడుగు దేవుని సన్నిధిలో, ప్రభువా